జూన్ 8కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇటీవల ఏ రాష్ట్రంలోని 2 చిత్తడి నేలలకు రామ్సార్ సైట్ల జాబితాలో చేర్చబడ్డాయి? ఇటీవల ఏ రాష్ట్రంలోని 2 చిత్తడి నేలలు రామ్సార్ సైట్లో జాబితాలో చేర్చబడ్డాయి? బీహార్ రాష్ట్రం. రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం భారతదేశంలో నాగి మరియు నక్తి పక్షుల అభయారణ్యాలను అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కొత్త చిత్తడి నేలలుగా ప్రకటించారు. ఈ చిత్తడి నేలలు బీహార్లోని జమాయి జిల్లాలో జజు అటవీ ప్రాంతంలో ఉన్నాయి. దీంతో భారత్లో రామ్సార్ సైట్ల సంఖ్య 82కు చేరింది. రామ్సార్ సైట్ల విషయంలో ఇప్పుడు చైనాతో కలిసి భారత్ ఉమ్మడిగా 3వ స్థానంలో ఉంది. 175 సైట్లతో యూకే ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ ఏ కంపెనీ నుండి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం ఆర్డర్ను పొందింది? భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ ఏ కంపెనీ నుండి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఆర్డర్ పొందింది? అదానీ పవర్ లిమిటెడ్. భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ బిల్ ఇటీవల ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి అదానీ పవర్ లిమిటెడ్ నుండి 3,500 కోట్ల విలువైన ఆర్డర్ను పొందింది. భీల్ ఒక భారతీయ కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి పరికరాల తయారీ సంస్థ. ఇటీవల ఏ రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించారు? ఇటీవల ఏ రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించారు? సిక్కిం. భారత సైన్యం యొక్క త్రిశక్తి కార్ప్ ఉత్తర బెంగాల్ మరియు సిక్కింలో అనేక గో గ్రీన్ కార్యక్రమాలతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంది. అలాగే తూర్పు సిక్కింలోని చాంగులో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఆర్మీ యొక్క సద్భావన చొరవలో భాగం. ఇది వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును వరుసగా 8వసారి ఏ రేటుకు మార్చకుండా ఉంచింది? మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును వరుసగా 8వసారి ఏ రేటుకు మార్చకుండా ఉంచింది? 6.50%. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన మొదటి సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ రెపో రేటును 6.5% వద్ద మార్చకుండా ఉంచింది. జూన్ 2024లో వరుసగా 8వసారి కీలక రేటును కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ సమావేశంలో ఎంపీసీ చివరిగా ఫిబ్రవరి 2023లో బెంచ్ మార్క్ వడ్డీ రేటును మార్చింది. అలాగే 2025 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీడీపీ వృద్ధి 7.2%గా ఉంటుందని అంచనా వేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎవరికి అదనపు బాధ్యతలను అప్పగించారు? కమల్ కిషోర్. జార్ఖండ్ కేడర్కు చెందిన 1998 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కమల్ కిషోర్ సన్కి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అతను ప్రస్తుత కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖలో కార్మిక సంక్షేమం అదనపు కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 7న. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 7న జరుపుకుంటారు. సభ్య దేశాలు మరియు ఇతర సంబంధిత సంస్థల సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఈ రోజు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట థీమ్తో దీన్ని జరుపుకుంటారు. 21వ షాంగ్రీ లా డైలాగ్ ఎక్కడ జరిగింది? 21వ షాంగ్రీ లా డైలాగ్ ఎక్కడ జరిగింది? సింగపూర్. 21వ షాంగ్రీ లా డైలాగ్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ముఖ్యమైన రక్షణ శిఖరాగ్ర సదస్సు సింగపూర్లో ముగిసింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS చే నిర్వహించబడే ఈ వార్షిక ఈవెంట్ భద్రతా సవాళ్లను చర్చించడానికి మరియు కొత్త విధానాలను అన్వేషించడానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులను సేకరిస్తుంది. డ్రైవర్ కమ్యూనిటీ కోసం సారథి సురక్షా పాలసీని ప్రారంభించిన కంపెనీ ఏది? డ్రైవర్ కమ్యూనిటీ కోసం సారథి సురక్షా పాలసీని ప్రారంభించిన కంపెనీ ఏది? అశోక్ లైలాండ్. భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లైలాండ్
డ్రైవర్ కమ్యూనిటీ రక్షించే లక్ష్యంతో సారథి సురక్ష పాలసీని ప్రవేశపెట్టింది. ఈ సమగ్ర బీమా పాలసీ ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం మరియు పాక్షిక వైకల్యం ఒక్కొక్క చాయిస్కు 10 లక్షల వరకు రక్షణ కల్పిస్తుంది. డ్రైవర్ల భద్రత మరియు సంక్షేమానికి అశోక్ లైలాండ్ నిబద్ధతను ఈ విధానం ప్రదర్శిస్తుంది. రవాణా రంగం వృద్ధి మరియు అభివృద్ధికి దాని అంకిత భావాన్ని ఇది హైలైట్ చేస్తుంది. 5G 6G పరిశోధనలో గతిశక్తి విశ్వవిద్యాలయం ఏ కంపెనీతో భాగస్వామ్యం అయింది? ఆన్సర్ నోకియా. నోకియా 5G మరియు 6G కమ్యూనికేషన్లలో అభివృద్ధిని అన్వేషించడానికి గతిశక్తి విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కలిగి ఉంది. ముఖ్యంగా రవాణా మరియు లాజిస్టిక్ రంగాలపై దృష్టి సారిస్తుంది. ఈ సహకారం రవాణా మరియు లాజిస్టిక్ కార్యకలాపాల యొక్క వివిధ అంశాలను మెరుగుపరచడానికి, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి టెలికమ్యూనికేషన్లో నోకియా యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.